ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్ అని విమర్శించారు. కూటమి నాయకులపైన అసత్య ప్రచారాలు చేయడం కోసమే జగన్ మీడియా సమావేశం పెట్టినట్లు ఉందన్నారు. వైసీపీ పాలనలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు టీటీడీ పుణ్యక్షేత్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అమరావతిలో నేడు శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే జాతీయ మీడియాతో మాత్రం పనులు జరగడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనపై, అమరావతి అభివృద్ధి పనులపై అసత్యాలు మాట్లాడుతుంటే ప్రజలు ముఖాన ఉమ్ముతారని హెచ్చరించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మతి లేకుండానే మాట్లాడుతున్నారన్న చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, వారికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అలాంటి వారిని ప్రజలు దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు. సరే అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారండి. మీడియా సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా అసత్యాల్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. అసలు నిన్నటి రోజున ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు? ప్రజలకు ఏమి చెప్పాలని ప్రయత్నం చేశారు? ఒకసారి రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టామంటే దానికి సంబంధించి ఏదో ఒక విషయం ఉండాలి. ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా చేయరాని పని చేస్తే దాని గురించి చెప్పాలి. లేదు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే బాబా నవ్వుకుంటారు ప్రజలు కూడా. ఎవరు హయాంలో కంపెనీలు పారిపోయినాయి జనానికి తెలియదా? మన రాష్ట్రానికే సంబంధించినటువంటి అమర్ రాజా కంపెనీని ఏ రకంగా బయట పంపించావు? వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పంపించావు? ప్రజలు మర్చిపోయారా? ప్రజలకు తెలియదా? వెళ్ళిపోయిన కంపెనీల లిస్టులో నువ్వు చెప్పినటువంటి పేరుల్లో నీకు సంబంధించినవి కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఒకటి ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి ప్రస్తావన తెచ్చావు. బ్రహ్మాండంగా ప్రకాశం జిల్లాలో ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి కంపెనీ పెట్టబోతున్నారు. అక్కడ సిగ్గుసాటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడతాం. ఇకపోతే మిగిలినవి చెప్పావు. భారతీయ సిమెంట్స్ ఎవరిది? ఎక్కడ పారిపోయారు మీరు? దాల్మియా సిమెంట్స్ ఎవరిది? ఎక్కడికి పారిపోయారు? మై హోమ్ సిమెంట్స్ ఎవరిది? ఎక్కడికి పారిపోయారు? నువ్వు పారిపోయిన కంపెనీలు సిమెంట్ కంపెనీలు చెప్తే రెండోది చెప్పలా. ఆ సిమెంట్ కంపెనీలన్నీ గతంలో నీకున్నటువంటి అధికారం మతంతో ఏ రకంగా ఆక్రమించుకున్నావు ప్రజలకు తెలియదా? ఏ రకంగా పర్మిషన్ ఇచ్చుకున్నావు ప్రజలకు తెలియదా? అరే గుంటూరు జిల్లాలో కూడా కొన్ని వేల ఎకరాలు ఏ రకంగా రాసుకున్నావు ప్రజలకు తెలియదా? ఏమే పని ఇవన్నీ? మీ నాన్నగారు హయాం నుంచి నువ్వు సరస్వతి పౌర కింద తీసుకున్నటువంటి భూములన్నీ పల్నాడు జిల్లాలో ఏమవుతున్నాయి ఇవాళ? అంటే ఏదో నీ ఇష్టానుసారంగా ప్రెస్ ఉంది, నాకు ఛానల్ ఉంది, నేను మెయింటైన్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నాకు ఒక పేపర్ ఉంది, ఇంకొక 2-3 పేపర్లు నేను చిన్న చిన్న పేపర్ని నా కస్టడీలో పెట్టుకున్నాను కాబట్టి రాసుకుందాము అనే విధానంతో ప్రెస్ మీట్ పెడితే ఎమ్మెల్యే అంటే మళ్ళీ మీ వాళ్ళ కోపం వస్తుంది. అందుకే నేను అంట్లా
ఎక్స్ సీఎం హోదాలోనే నేను సంబోధిస్తున్నా. ఒక ఎక్స్ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు నిన్న మాట్లాడారా మీరు? స్కాములంట. అరే అసలు స్కాములకి పుట్టింది ఏమంటారే, అసలు పుట్టింది పెరిగింది ఎక్కడ మీ దొడ్లోనే కదా. 2004లో మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలైనటువంటి స్కాముల్లోనే కదా. నువ్వు ఇవాళ ఉన్నటువంటి 17-16 కేసులు, నీతో పాటు ఐఏఎస్లు, నీతో పాటు మీ యొక్క ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ వాళ్ళ ముద్దాలుగా తిరుగుతున్నది ఎక్కడి నుంచి వచ్చింది? దాని ప్రస్థానం ఎక్కడి నుంచి? మినిమం లేకుండా వచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే ఏదో అవుతుంది అనుకోవడం నీ అమాయకత్వం కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే 10 మంది దాని గురించి చర్చించుకోవాలి. అంతేగాని 100 మంది నవ్వుకోకూడదు. ఇలాంటి ఎట్లా మాట్లాడతారని నవ్వుకుంటాం. మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మారండి. జనసేన తరపు నుంచి మేము కోరుతున్నది ఒకటే, ఎస్ మీరు రాజకీయ పార్టీ, గతంలో ముఖ్యమంత్రి చేశారు, ప్రభుత్వాన్ని నడిపారు. సరే ఇప్పుడు మీ దురదృష్టమో ప్రజల అదృష్టమో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి ఒకసారి తెలుసుకోండి. ఒకసారి జనసేన పార్టీని చూసి నేర్చుకోండి. అధికారం కాదు, మేము ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. 14లో పార్టీ పెట్టినప్పుడు కూడా విడిపోయిన తర్వాత రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి సపోర్ట్ చేసాం. మేము ఎప్పుడు పదవులు కోరుకోవాలా. 24లో కూడా నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలకి ప్రజలు బలైపోతున్నారని చెప్పేసి కూటమిని కట్టాడు మా నాయకుడు. ఇవాళ రోజున కూడా మేము అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకు మంచి జరగాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక దీక్షతో ముందుకెళ్తున్నాం. మేము గత 5 సంవత్సరాలను నాశనం చేసావు, దోచుకున్నావు, కొన్ని వేల కోట్లు సంపాదించారు మీరు అందరూ కలిసి. దేనికోసం? ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించావా? ఎప్పుడైనా ప్రజల సమస్యలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడావా? ఏమీ లేకుండా ఇవాళ మళ్ళీ ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో అని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలు విశ్వసించేటటువంటి రోజులు పోయినాయి. మిమ్మల్ని ఒక జోకర్ లాగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ మీ నోట్లోంచి మాట వస్తే ఏంట్రా బాబు నీకు మతుండి మాట్లాడుతున్నా, మతి లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పేసి చర్చించుకుంటున్నారు. నవ్వుల పాలవద్దు దయచేసి. ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సీఎం ప్రజల్లో సులకనవుతున్నాడంటే ఒక పౌరుడిగా మాకు కూడా బాధే. మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ ప్రజల్లో నవ్వుల పాలైతే అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. అది ఇలాంటి వాళ్ళతో మీరు పరిపాలన చెప్పుకున్నారా అని పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తారు. మన రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నాం. అసలు వాటర్ స్కీమ్స్ గురించి మీకు ఏం తెలుసు? ఏనాడు అవగాహన ఉంది మీకు? సాక్షాత్ అసెంబ్లీలో చెప్పాడు కదా మీ మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి ఆ రోజున, ఏమి నాకు తెలియాలంటే నేనేమన్నా ఇంజనీర్ అవ్వాలా, నాకేం తెలుసు అని. అలాంటి వాళ్ళతో పరిపాలన చేసినప్పుడు నువ్వు వచ్చి వాళ్ళ